ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం అనసాగర్లో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందాడు. ఇక్కడ సర్పంచ్ స్థానానికి దామల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఖమ్మం జిల్లా అయ్యప్ప ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలంలో అన్నసాగర్లో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందాడు. ఇక్కడ పరిస్థితి స్థానాన్ని దామల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గంగోత్రి ప్రస్తుతం రెండో విడత ఎన్నికలైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లో అయితే పోలింగ్ జరుగుతుంది. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా 7 మండలాలు అయితే పోలింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేసే పరిస్థితి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి ఈ రోజు చెందిన సంఘటన చోటు చేసుకుంటూ నేలకొండపల్లి మండలం అన్నాసాగరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం అనారోగ్యం అయితే మృతి చెందిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులు అయితే స్వస్థత చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పంచాయతీ నుండి హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో అయితే మృతి చెందాడు. బ్రెయిన్ డెత్తో మృతి చెందిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు 2 జిల్లాలో అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలతో పాటు ఖమ్మం జిల్లాలో 7 మండలాలు అయితే పోలింగ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు స్థానికంగా సంబంధించినటువంటి ఎన్నికల మొదటి విడతలో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ఘన విజయం సాధించిన పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో అయితే 60% పోలింగ్ పూర్తయిన పరిస్థితి ఉంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 57% అయితే పోలింగ్ పూర్తయిన పరిస్థితి ఉంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2వ దశ గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నది. అక్కడ ఉన్నటువంటి బార్డర్ లో తనిఖీలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలోకి వస్తున్నటువంటి అన్ని వాహనాలు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక అంతర్జాతీయ రాష్ట్ర వాహనాలతో కూడా ఇక్కడ పూర్తి సరిహద్దు ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మరోవైపు ముదిగొండ పోలింగ్ కేంద్రాన్ని అయితే జిల్లా ఎన్నికల అబ్జర్వర్ కమిషనర్ అయితే పరిశీలించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ముదిగొండ మండలంలో కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద సిపిఎం మద్దతుదారులు ఓటర్లను అయితే ప్రభావితం చేస్తున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అయితే కొంత సదావుగా సాగినప్పటికీ పలు చోట్ల కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అభ్యర్థి అయినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి దామల నాగరాజు అయితే మృతి చెందారు. మరోవైపు ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం అయితే పోలింగ్ బూత్లను అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కలెక్టర్ అయితే పరిశీలించారు. ఇటు మరోవైపు పాలేరు మాజీ ఎమ్మెల్యే ఇటు కందాలు పెంమిరెడ్డి తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఏదైనప్పటికీ 2వ విడతలో భాగంగా మరి కొద్దిసేపట్లో అంటే ఆ పోలింగ్ అయితే ముగుస్తున్నది మనకు సమాచారం అందుతుంది. పోలింగ్ ముగిసినమ్మటే కౌంటింగ్ కూడా మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఫలితాలు అయితే విడుదల చేస్తారు. గంగోత్రికి. అయ్యప్ప, ఇక్కడ నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఈ రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? అసలు ఎలా మరణించాడు నాగరాజు? వాస్తవంగా నేలకొండ మండలంలో అన్నసాగరంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాగరాజు అంటే అక్కడ పోలింగ్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా అనారోగ్యం రావడంతో నామినేషన్ వేసిన అనంతరం ఇటు అనారోగ్యంగా ఆసుపత్రిలో చేరాడు. చేరిన తర్వాత అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్ తో మృతి చెందారని నిర్ధారించారు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాగరాజు ఎన్నికల్లో ఉంగరం గుర్తు కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మృతి చెందడం అంటే కొంత గ్రామంలో విషాద ఛాయలు చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా నామినేషన్ ఎత్తిన తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న తర్వాత కొంత అనారోగ్యానికి గురి కావడంతో అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన మృతి చెందడం తోటి కొంత విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.